హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు నేను 2 రకాల పానీని చూపించబోతున్నాను. జనరల్గా పానీపూరి అంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టపడుతుంటారు కదా. రోడ్ సైడ్ చూడగానే తినేసేయాలని పిల్లలైతే ఎక్కువ మారం చేస్తుంటారు. అలాంటి 2 టైప్స్ పానీని నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ నేను గార్లిక్ పానీని చూపిస్తున్నాను. దానికోసం వెల్లుల్లిని ఒక 7 వరకు తీసుకోండి. మీకు కావాలంటే క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. సగం చెంచా కారం, చాట్ మసాలా ఫుల్గా 1 స్పూన్ వేసుకోండి. టేస్టీ సాల్ట్, బ్లాక్ సాల్ట్ సగం చెంచా, మన రుచికి సరిపోయేటంత నార్మల్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర పొడి ఒక పావు చెంచా. ఇప్పుడు సగం చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. గింజలు అనేటివి పూర్తిగా తీసేసి రసం వేసుకోండి. ఇంకేమైనా గింజలు అందులో పడితే తీసేసేయండి, లేదంటే కొంచెం చేదుగా వస్తుంది కాబట్టి గింజలు పడితే వాటిని తీసేసుకోండి. ఇప్పుడు వీటిని సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. కావాలంటే మీరు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా పర్లేదు. ఎలాగో తర్వాత కూడా వాటర్ని యాడ్ చేస్తాం కాబట్టి సన్నగా అంటే చాలా సన్నగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గ్లాస్లోకైనా దేంట్లోకైనా పర్లేదు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జార్లోకి ఇలా వాటర్ వేసేసి, మనకి 4 కప్స్ వరకు వాటర్ అయితే సరిపోతాయండి. కరెక్ట్గా సరిపోతుంది ఫ్లేవర్ అనేది. చూడండి, మిగతావి ఇలా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది ఉంది. నేను జనరల్గా ఒక టైప్ ఆఫ్ చేస్తుండే ముందు, కొంచెం వెరైటీగా పిల్లలు అడిగారని డిఫరెంట్గా ట్రై చేశాను. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. మనం ఇప్పుడు నేను చూస్తున్న వీడియోలో జనరల్గా అయితే ఇది ఎక్కువగా ట్రై చేస్తాను నేను. తీకా పానీ అంటారు. దానికి ముందు ఏం పేరు ఉందనేది కూడా నాకు తెలియదు, కానీ ఎక్కువగా ఇది నేను చేసేదాన్ని. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి ఒక పచ్చిమిర్చి, జీలకర్ర, చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు అయినా వేసుకోండి, చింతపండు రసం అయినా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని కూడా సన్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, దీన్ని కూడా ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దీనికి కూడా సేమ్ 4 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో పానీలు. డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి. గార్లిక్ పానీ, తీకా పానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.